హాయ్ అండి. ఈరోజు ఆనియన్‌తో చాలా సింపుల్‌గా, ఈజీగా 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకునే ఒక కర్రీ చూపిస్తున్నానండి. చపాతీలోకి చాలా బావుంటుంది. సో, దీనికోసం అయితే ఇలాగ ఫస్ట్ ఆనియన్స్‌ని పొడుగ్గా తరిగేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ ఏసేసుకొని పోపు ఏసుకోవాలండి. సో, ఆ పోపు వేగిన తర్వాత మనము తరిగి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలండి రెడ్డిష్ వచ్చేంత వరకు. సో, ఇలా కలిపేసుకొని అవి మగ్గిపోయే లోపల మనము ఇలా ఒక రోల్ తీసేసుకొని మనము ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెము ఎర్రకారం వేసేసుకొని బాగా దంచుకోవాలండి. ఇలా దంచి పెట్టేసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు పెరుగు తీసేసుకొని ఉంటలు లేకుండా చిలికి పక్కన పెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయాయండి కొంచెము. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని అంతా ఫస్ట్ మిక్స్ చేసేసుకొని వెల్లుల్లి స్మెల్ పోయే వరకు మనము కొంచెం మగ్గించుకోవాలి. సో, ఇలా మగ్గిపోయిన తర్వాత మనం చిలికి పెట్టుకున్న పెరుగును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకొని మనము ఉడికించుకోవాలన్నమాట. ఒక మరుగు వచ్చి ఆయిల్ తేలేంత వరకు మనము దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక మనకు రెడీ అయిపోయినట్టే. సో, మనం పెరుగు కూడా థిక్ కర్డ్ కొంచెం చిలికి వేసాం కాబట్టి కొంచెం క్రీమీ టెక్స్చర్‌తో వెల్లుల్లి టేస్ట్‌తో చాలా బావుంటుందండి. సో, ఇప్పుడు ఆయిల్ తేలిపోయింది కదా! లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి మార్చేసుకుంటే ఆనియన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎప్పుడైనా సింపుల్‌గా 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చపాతీలోకి సూపర్‌గా ఉంటుంది. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.